ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి మట్టాలు, వరద ప్రవాహ వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. తుంగభద్ర విషయానికి వస్తే మొదటిగా 15,699 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 3,777 క్యూసెక్ల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులైతే ప్రస్తుతం 1,609 అడుగులుగా ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు 1,15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 1,10,000 క్యూసెక్లని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.720 మీటర్లకు చేరుకుంది. అటు శ్రీశైలం రిజర్వాయర్ కు వెళితే 1,43,615 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంటే ప్రస్తుతం అవుట్ ఫ్లో నిల్లుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 830 అడుగులుగా ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్ఫ్లో అవుట్ ఫ్లో రెండు కూడా సమానంగా ఉన్నాయి. 19,850 క్యూసెక్లు ఇన్ఫ్లో అవుట్ ఫ్లోగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం ఉన్న నీటి మట్టం 510 అడుగులు. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. పెరుగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. గోదావరి ప్రాజెక్టుల వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 1,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,069 అడుగులకు చేరింది. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టుకు 4,500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా అవుట్ ఫ్లో నిల్గా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,396 అడుగులుగా ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో రెండు సమానంగా 132,785 క్యూసెక్లుగా కొనసాగుతున్నాయి. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.30 మీటర్లుగా ఉంది. ఇక మిడ్ మానేరు రిజర్వాయర్ కు 18,445 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 112 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 954 అడుగులు కాగా ప్రస్తుతం 926 అడుగులుగా ఉంది. ఇటు లోయర్ మానేరు ప్రాజెక్టులోకి 785 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 206 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 888 అడుగులుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు భారీగా 84,483 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా దిగువకు 71,681 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697 అడుగులు ఉంది. తాలిపేరు ప్రాజెక్టులోకి 16,654 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 14,731 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 73.2 మీటర్లుగా ఉంది.